తెలంగాణ ఒక్క రాష్ట్రంలో రెండేళ్లలో దాదాపు 72,000 కోట్ల రూపాయల విలువైన మద్యం తాగారు. అంటే సంవత్సరానికి 36,000 కోట్లు, నెలకు 3,000 కోట్లు, రోజుకు 100 కోట్లు, గంటకు 4 కోట్లు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆరోగ్య, విద్య, హోం లాంటి అత్యంత ముఖ్యమైన ఒక్క శాఖకైనా ఏడాదికి 36,000 కోట్ల బడ్జెట్ ఉంటుందా? ఉండదుగాక ఉండదు. ఆ మధ్య అసెంబ్లీ ఎన్నికలు, తరువాత పార్లమెంట్ ఎన్నికలు రావడంతో మద్యం ఏరులై ప్రవహించి 2 ఏళ్లు ప్రభుత్వానికి విపరీతమైన ఆదాయం వచ్చిందట. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు, ఆపై మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈసారి కూడా తగ్గేదే లేదట. తను శవమై ఒకరికి వశమై, తను పుండై ఒకడికి పండై, ఎప్పుడూ ఎడారై ఎందరికో వయాసిస్సై అని అనితర సాధ్యంగా అలిశెట్టి ప్రభాకర్ ఒకానొక సందర్భానికి చెప్పాడు. అలా తనువు పుండై, ప్రభుత్వానికి పండై, ఎప్పుడూ తాగుతూ తాము ఎడారై ప్రభుత్వానికి వయాసిస్సైన తాగుబోతుల రుణం అభ్యుదయ నాగరిక సమాజం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోగలిగింది కానే కాదు. వారి మందు నిద్ర మత్తు ముందు మన ప్రభుత్వ మౌలిక వసతుల చైతన్యం మెలకువ ఉంది.